రజనీ గారు అంతేనా? దీపక్ గారి కామెంట్స్ తో ఏకీభవిస్తారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందా హరిరామ్ జోగయ్య గారి లేఖల వెనుక? సార్ అది ఎవరు ఉన్నా సరే రెండు పార్టీల మధ్య చీలిక పెట్టడానికి అనే ఉద్దేశాన్ని ఆయన వ్యక్తపరిచారండి నిజంగా. ఎందుకంటే కలిసి వెళ్ళాలని అధినాయకులు నిర్ణయించుకున్నప్పుడు అధినాయకుల పర్మిషన్ లేకుండానో లేకపోతే అధినాయకుల ఆదేశాలు లేకుండానో అసలు ఇటువంటి లెటర్లు బయటికి రిలీజ్ చేయడం ఏంటి? ఇప్పుడు ఒక క్లారిటీగా పవన్ కళ్యాణ్ గారు గతంలోనే మాట్లాడుకోవడం జరిగింది. అదే రకంగా 2, 3, 4 భేటీలు ఎందుకు పెడుతున్నారు అంటే సీట్ల కేటాయింపు పెంపులో విషయంలో గాని లేకపోతే ఈ ప్లేసులో ఇక్కడ బలం ఉంటుందనే విషయంలో ఏదైతే అభ్యర్థుల కంటే ఎక్కువగా నాయకులు వారి గురించి ఆలోచిస్తున్నారు కాబట్టే ఇన్ని భేటీలు జరుగుతున్నాయండి. మమ్మల్ని దృష్టిలో పెట్టుకోలేదు లేకపోతే మాకు సీట్ రాలేదు అంటూ అభ్యర్థులు బాధపడుతున్నారేమో గాని అభ్యర్థుల గురించి నాయకులు కూలంకషంగా ఎప్పటి నుంచో చర్చలు జరుగుతూ వాళ్ళకంటే ఎక్కువగా వీరు ఆలోచిస్తున్నారండి. సో ఖచ్చితంగా ఈ రోజు హరిరామయ్య జోగయ్య గారు రాసిన లెటర్ ని నేను తప్పుపట్టను గాని ఎందుకు ఒక నాయకుల మధ్య క్లారిటీ ఉన్నప్పుడు విద్వేషాలు పెంచడమనో లేకపోతే పౌరుషాలు రెచ్చగొట్టడమనో ఇంకోటో ఎందుకంటే ఈ రోజు ఎన్ని చోట్ల పోటీ చేస్తున్నాం అనేది కాదు, 98% గెలుపు చూపించాలి అన్నారు అధినాయకులు. అదే రకంగా కొన్ని పరిస్థితుల్ని తట్టుకొని నిలబడాలి. అది ఎలక్షన్ అంటే ఎన్నికల ముందు వచ్చే రాజకీయ నాయకులుగా కాదు, భవిష్యత్ ప్రణాళికలను ఆలోచించే రాజనీతిజ్ఞులుగా మనం ప్రవర్తించాలి అనే సందేశాలు నేను ఇవ్వడం జరిగిందండి. కాదు రజనీ గారు, హరిరామ్ జోగయ్య గారు సరే ఆ లేఖ పార్టీల మధ్య పొత్తు విచ్ఛిన్నం కోసం రాశారా, ఏమన్నా రాశారా, ఏమన్నా ఒపీనియన్ ఉండొచ్చు, కానీ హరిరామ్ జోగయ్య గారు మీ పార్టీ కార్యాలయానికి వచ్చి ఆయన కాపు సంఘాల నాయకుడిగా కూర్చొని ఆయన ఏం కావాలనుకుంటున్నారు, కాపు సంఘాలు ఏమనుకుంటున్నాయి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు. ఈ మధ్య కూడా ఆయన సంక్రాంతి టైంలో అనుకుంటా మళ్ళీ జోగయ్య గారు పవన్ కళ్యాణ్ గారితో సమావేశమయ్యి ఏ స్థానాలు ఏంటి అని చెప్పి బయటకు వచ్చిన తర్వాత ఆయన రాసింది ఏంటంటే 40 స్థానాలకు తక్కువ కాకుండా తీసుకుంటానని పవన్ కళ్యాణ్ గారు నాకు హామీ ఇచ్చారు అని చెప్పారు. సో దానికి భిన్నంగా ఈరోజు మీడియా కథనాలు వచ్చాయి కాబట్టి జోగయ్య గారు స్పందించారనుకోవాలా? జోగయ్య గారు లేఖలో రాసిన అంశాలు పవన్ కళ్యాణ్ అభిమానులు ఆశించే అంశాలుగా ఉన్నాయా లేదా? 100% అండి. పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా హరిరామయ్య జోగయ్య గారు రాసిన లెటర్లు 100% కరెక్ట్. కానీ నాయకుడి ఆలోచన రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, మా ఆలోచన నాయకుడి భవిష్యత్తు. సో కాంట్రవర్సీ ఉంటుందండి. మేము మా నాయకుడిని గొప్ప స్థాయిలో చూడాలనుకుంటాం, మా నాయకుడేమో రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కావాలి, అదే రకంగా రాష్ట్రానికి రాజధాని కావాలంటూ ఆలోచిస్తారు. ఈ రోజు హరిరామయ్య జోగయ్య గారు రాసిన లెటర్ లో అన్ని చోట్ల పవర్ షేరింగ్ అనేది కామన్ గా కావాల్సిందే, 40 నుంచి 50 నుంచి ఒక 60 లోపు పైచిలకు సీట్లు ఉండాల్సిందే అంటూ డిక్లేర్ చేస్తారు. సో ఇవన్నీ మా అభిమతాలండి. అవి ఎంతవరకు నెరవేరుతాయి అనేది సెకండరీ. అధినాయకుడి ఆదేశాన్ని శిరసా వహించడమే జన సైన్య లక్ష్యం. ఈ రోజు ఆయన మాటలను కూడా తప్పు పట్టట్లేదండి. కానీ ఆయన ఏదైతే కావాలని కోరుకుంటున్నారో, ఏదైతే లెటర్ రాశారో అది మా అందరి అభిప్రాయం అయి ఉండొచ్చు. కానీ అధినాయకుడి అభిప్రాయం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ప్రయోజనం. మళ్ళీ ఇంకొకసారి జగన్ అనేది వాడు వస్తే రాష్ట్రం రావణ కాష్టం అయిపోతుంది. సో ఖచ్చితంగా మన నిర్ణయం రాష్ట్ర అభివృద్ధికి ఉండాలి అంటూ నిన్న మీటింగ్ లో కూడా ఆయన చెప్పడం జరిగిందండి. బలమైన 151 సీట్లలో భారీ బలమైన వ్యక్తులందరూ రాజ్యసభ అభ్యర్థులు అవనివ్వండి, ఇంకొకళ్ళు అవనివ్వండి, కదిలి ఈ రోజు 2 చోట్ల ఓడిపోయిన వాడి వ్యక్తి వెనకాల నుంచొని మీ అభ్యుదయ భావాలు, మీ ఆదర్శాలు నచ్చి జనసేనలో ఒక కార్యకర్తగా నేను పని చేస్తాను అంటే మా నాయకుడు స్థాయి అక్కడ ఉందండి మా దృష్టిలో. ఎందుకంటే బలమైన ఎంపీ బాలశౌరి గారు మీకు తెలుసు, నేను మీటింగ్ లో 2019 నుంచి 2024 వరకు ఏం జరిగినాయో మొత్తం నాకు తెలుసు, నాకు తెలియకుండా అయితే ఏమీ జరగలేదు అంటూ సందేశాలు ఇవ్వడం జరిగింది. దేవుడు నీ పక్షాన ఉన్నాడా, సునీతమ్మ గారి పక్షాన ఉన్నాడు, షర్మిలమ్మ పక్షాన ఉన్నాడు అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఎవరు గెలుపు, ఎవరి ఓటమి, ఎవరు ఎక్కువ సీట్లు తీసుకుంటే వాళ్ళు గొప్ప, ఎవరు తక్కువ సీట్లు తీసుకుంటే అది కాదండి. కాదు కార్యకర్తలుగా జనసేనకు ప్రాపర్ గా గౌరవప్రదమైన నంబర్లు సీట్లు ఇవ్వకపోతే నష్టం జరుగుతుంది అనే మాట ఆయన చెప్తున్నారు. అలా నష్టం జరిగే పరిస్థితి ఏమన్నా మీరు గమనిస్తున్నారా? అధినేత దృష్టిలో కూడా అది ఉందా? సార్ అధినేత దృష్టిలో నష్టం జరుగుతుందనో లేకపోతే మేము బాధపడతామనో కొద్దో గొప్ప ఉండకపోతే ఇన్ని భేటీలు ఎందుకు కూర్చుంటారండి? మా గురించి ఆలోచించకపోతే ఒకటో భేటీ కాడ డిసైడ్ అయిపోయి మీరు ఎన్ని సీట్లు ఇస్తే అన్ని సీట్లు కానీ ఒప్పేసుకునేవారు కదా. లేదండి, జన సైనికులు బాధపడతారు, కొంతమంది ఇబ్బంది పడతారు. అసలు ఓటు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి, ఎన్ని సీట్లు ఇస్తే ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది, జన సైనికులు అర్థం చేసుకునేలాగా మేము ఎలాగా వాళ్ళని కన్వే చేయాలి, ఇంత అయితే కుదరదు, ఇంత ఉండాల్సిందే, ఇంత కాదు, ఇంత ఈజీ ప్లే
ప్లేస్ లో వీళ్ళే ఉండాల్సిందే అనే డిస్కషన్ మా గురించి మేము అడగకుండా మా అధినాయకుడు ఎన్ని భేటీలు వేస్తున్నాడో మీరే చూస్తున్నారు. నిన్నటి రోజు అతనే డ్రైవింగ్ చేసుకుంటూ ఏదైతే పార్టీ కార్యాలయానికి వెళ్లి చంద్రబాబు గారితో భేటీ అయ్యారు. మళ్ళీ బాలశౌరి గారు మీటింగ్ అయిపోయాక కూడా మళ్ళీ అగైన్ ఇంకొక మీటింగ్ కి వెళ్లి భేటీ అయ్యారు. ఇవన్నీ కూడా మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఆయన గౌరవం తగ్గకుండా చంద్రబాబు గారు సీట్లు ఇస్తానంటే ఆయన మా గౌరవం తగ్గకుండా ఎవరు బాధపడకుండా ఒక్కొక్క అభ్యర్థికి అంటే కనీసం గతంలో 140 దాకా పోటీ చేస్తున్నారు కదా, ఇప్పుడు ఇన్ని తక్కువ చేస్తే సీట్లు ఈ మిగతా వాళ్ళందరూ కార్యకర్తలుగా ఎంతో కష్టపడి పార్టీ పునాది నుంచి ఉన్నారు. గెలిచినోడు వెళ్ళిపోయాడేమోనండి, కానీ ఓడిపోయినోడు అన్నయ్య వెనకాల నిలబడిన వాళ్లే చాలా మంది. ఇప్పుడు ఏంటి ఈ రోజు టీడీపీ మీడియాగా పేరున్న మీడియాలో వచ్చిన నంబర్స్ ఓకేనా మీకు? అవి నిజమే అనిపిస్తుందా? అవి మారడానికి ఛాన్స్ ఉందా? ఇంకంతకంటే ఎక్కువ ఉంటాయా, తక్కువ ఉంటాయా? సార్ అవే సీట్లు డిక్లేర్ అయితే అప్పుడే డిక్లేర్ చేసేవాళ్ళు. ఇంకా దాని గురించి డిస్కషన్ జరుగుతుంది కాబట్టే అవేనా ఇవేనా అనే డిస్కషన్ ఉంది. నేను సీట్ల సంఖ్య చెప్తున్నా 20 ఓకే అయిందంట, 32 మాత్రమే పవన్ కళ్యాణ్ గారు అడిగారని రాశారు. సో ఆయన 32 అడిగారండి. దాని తర్వాత ఇతను ఎన్ని ఇస్తారు, అతను ఎన్ని తీసుకుంటారు, అసలు మాకైతే ఒక చిన్న లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అండి. ఆయన ఎంత ఒప్పుకుంటారు, ఏ ఉద్దేశంతో ఒప్పుకుంటారు, జన సైనికుల్ని ఎలా కన్విన్స్ చేస్తారు. మీ పార్టీ స్టేక్ కూడా, మీ పార్టీ అడుగుతుంది కూడా 32 నంబరు? మాకు ఐడియా లేదండి. పార్టీ అంటే మేము అందరం కాదండి. పార్టీ అంటే అధినాయకుడు మా అందరిని దృష్టిలో పెట్టుకొని ఆయన అడుగుతాడండి. మాకు ఏం కావాలో ఆయనకి తెలుసు, మమ్మల్ని ఎలా గౌరవంగా చూడాలి. ఇప్పుడు ఏమవుతుందంటే రజనీ గారు, ఇప్పుడు మామూలుగా ఎక్కడో వార్త వస్తే వేరే, కానీ టీడీపీ ప్రధానమైన మీడియాలో 32 అడిగారు పవన్ కళ్యాణ్ గారు, 20 ఓకే అని, ఇంకో 6-7 తేలుతుందంట అని వార్త వస్తే దాన్ని కన్సిడర్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. జనసేన 32 ఏంటి మేము ఇంకా ఎక్కువ అడిగామంటే అది చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదర్వైజ్ మీ పార్టీ కార్యకర్తల్లో ఒక అన్రెస్ట్ ఉంటుందిగా, మన వాళ్ళే 30 అడిగితే వాళ్ళు ఇచ్చేది ఎన్ని అనేది.